అలానే నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచి వస్తోంది. కోటా ప్రకారం బీసీలకు వాటా, తేడా వస్తే ఉంటుంది ఆట. వచ్చే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. బీసీ వర్గాల ఎన్నో ఏళ్ల పోరాటం, కొన్ని దశాబ్దాల కలను నిజం చేస్తామంటోంది రేవంత్ సర్కార్. చట్ట ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని మాటిచ్చి డిక్లరేషన్ చేసి ఆర్డినెన్స్లు తెస్తామంటే ప్రజలు నమ్మరంటున్నాయి విపక్షాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. త్వరలోనే ఆర్డినెన్స్ ఇచ్చి చట్ట సవరణ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సహా పలు సంఘాలు సమరం చేసుకుంటున్నాయి. అయితే ప్రతిపక్షాలు సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ కొన్ని మెలకులు పెడుతున్నాయి. గత అనుభవాలను గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి విపక్షాలు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పొరపాటు జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు టీఆర్ఎస్ నేతలు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కేసులు వేసి అడ్డుకోవద్దని కోరారు సీనియర్ నేత కేకే. ప్రతిసారి మేము జీవో తెస్తే ఎవరో ఒకళ్ళు కోర్టు పోవడం, దాన్ని ఆపియడం జరుగుతుంది. ఆ పనులు చేస్తూనే ఉన్నారు. బ్యాక్ స్టాబింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ బ్యాక్ స్టాబింగ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చేస్తుండొచ్చు. దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడించి మాట్లాడుతున్నాను నేను. బ్యాక్ స్టాబింగ్ ఈసారి చేయకండి. రిజర్వేషన్ల విషయంలో తేడా చేస్తే రేవంత్ సర్కార్ బలికాక తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. చాలా సేఫ్గా ల్యాండ్ కావాలి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనోభావాలు, రాజకీయ కోణంలో కాదు, మనోభావాలకు సంబంధించిన విషయం. తమ జీవితాలకు సంబంధించిన అంశంలో బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఇది ఆషామాష వ్యవహారం కాదు, మా జీవితాలతో సంబంధించినటువంటిది. ఏళ్ల తరబడి పోరాటం చేస్తే ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఒక కీలకమైన దశలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాగ్దానం చేసి దాటవేత ధోరణికి పాల్పడుతూ ఈ రకమైనటువంటి ఒక మోసపూరిత వైఖరిని విడనాడి సమగ్రమైనటువంటి ఒక పారదర్శకత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లకు అందరూ అండగా నిలవాలన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఎంటైర్ తెలంగాణ సమాజం బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి మానసికంగా సిద్ధమై ఉండ్రు. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చట్టపరంగా, న్యాయపరంగా లేదా రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు లేవు. అవన్నీ కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరి అన్ని అవకాశాలను వినియోగించుకొని ఎవరు దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. రిజర్వేషన్లు ఖరారు చేసి కోర్టు డెడ్లైన్ లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే విపక్షాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.